నిన్న మొన్నటి దాకా ఆ జిల్లా డీసీసీ పదవి తమకేనని భావించారు. తీరా ఏఐసీసీ పరిశీలకులకు 30కి పైగా దరఖాస్తులు రావడంతో కంగు తిన్నారట అక్కడి లీడర్స్. 5 ఏళ్ల సీనియారిటీ ఉండాలనే నిబంధనతో ఆశలు పెట్టుకున్న నేతలు నైరాశ్యంలో పడ్డారట. అంచనాలకు మించి వచ్చిన దరఖాస్తులతో ఎవరిని ఫైనల్ చేయాలో తేల్చుకోలేకపోతోంది అధిష్టానం కూడా. ఇంతకీ అడవుల జిల్లాలో కాంగ్రెస్ అధ్యక్ష బరిలో నిలిచిన నేతలెవరో చూద్దామా? స్థానిక సంస్థల పోరుకు బ్రేక్ పడడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా అధ్యక్షుల ఎంపికలో నిమగ్నమైంది. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 4 జిల్లాల్లో ఏఐసీసీ పరిశీలకులు పర్యటించి ఆశావహుల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించారు. అయితే అధినాయకత్వం ఊహించిన దానికంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చి పడడం అధిష్టానానికి చిక్కులు తెచ్చిపెట్టేలా ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 35 దరఖాస్తులు రావడంతో డీసీసీ అధ్యక్ష పదవి ఎంపిక తలపోటుగా మారింది. నిన్న మొన్నటి దాకా ఈ పదవి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న కంది శ్రీనివాసరెడ్డిని వరుస్తుందని ఆయన వర్గం నేతలు భావించారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పదవి ఆయనకు అందని ద్రాక్షలా మిగిలే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో కనీసం 5 ఏళ్ల పాటు కష్టపడ్డ వారే జిల్లా అధ్యక్ష పదవికి అర్హులను రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ చెప్పడంతో పదవిపై గంపెడాశలు పెట్టుకున్న నేతలకు నిరాశే మిగిలింది. కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయంతో పదవీ యోగం ఉందో లేదోనని కంది వర్గానికి కొత్త టెన్షన్ మొదలైంది. ఆదిలాబాద్ జిల్లా అధ్యక్ష పదవి బరిలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నరేష్ జాదవ్, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్, డీసీసీ మాజీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి, గోక గణేష్ రెడ్డి, బోరంచు శ్రీకాంత్ రెడ్డి, గండ్రత్ సుజాత, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చంటి సత్యనారాయణతో పాటు మరికొంతమంది దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికల సమయంలో సస్పెండ్ అయితే ఈ మధ్య పార్టీలోకి రీఎంట్రీ ఇచ్చిన నేతలు కూడా రేసులో ఉండడం జిల్లా కాంగ్రెస్లో చర్చనీయాంశమైంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీని వీడి హస్తం పార్టీతో జతకట్టిన కంది శ్రీనివాసరెడ్డికి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కేటాయించింది అధిష్టానం. ఎన్నికల్లో ఓడిపోయిన నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. అయితే కంది పార్టీలోకి వచ్చి 5 ఏళ్లు కాకపోవడంతో ఆయన దరఖాస్తును కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తుందా లేదా అనే సందిగ్ధంలో ఆయన వర్గం నేతలున్నారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ లైన్ దాటారనే కారణంతో వేటు వేసిన సాజిద్ ఖాన్, గండ్రత్ సుజాతలను కాంగ్రెస్ ఘర్ వాపసీ పేరుతో పార్టీలోకి ఆహ్వానించింది. వారు కూడా డీసీసీ అధ్యక్ష పదవికి దరఖాస్తులు చేశారు. ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న 35 మంది దరఖాస్తుదారుల్లో ప్రధాన పోటీ మాత్రం 7 మధ్యే ఉంది. ఎస్టీ కోటాలో నరేష్ జాదవ్, బీసీ కోటాలో సుజాత, మైనారిటీ కోటాలో సాజిద్ ఖాన్, ఎస్సీ కోటాలో చంటి, రెడ్డి సామాజిక వర్గం నుంచి కంది శ్రీనివాస్, గణేష్, శ్రీకాంత్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఇప్పటికే అధ్యక్ష పదవిని ఆశిస్తున్న నేతలు తమకు సన్నిహితంగా ఉండే మంత్రులు, రాష్ట్ర స్థాయి నేతలతో ఆ పదవి తమకే దక్కేలా పావులు కదుపుతున్నారట. ప్రధాన పోటీ మాత్రం నరేష్ జాదవ్, సుజాత మధ్యనే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదిలాబాద్ డీసీసీ పీఠాన్ని ఎవరికి కట్టబెడుతుందో, ఏ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తుందో చూడాలి మరి.